సాయిల్స్ అంటే మనకి పొగాకులో బ్లాక్ సాయిల్ అయితేనేమి, రెడ్ సాయిల్ అయితేనేమి, మొత్తం ఓవరాల్గా 45 గ్రామాల సంబంధించిన రైతులు ఇక్కడ మార్కెట్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. మరి ఇంతటి చారిత్రక కలిగినటువంటి కొండేపి పొగాకు పోటీకి మన మధ్య ఈరోజు శ్రీ అద్దంకి సీతారామబాబు గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు రావడం చాలా సంతోషకరంగా ఉంది. ముందుగా వారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసే ముందు కరతాళ ధ్వనులతోటి ఆహ్వానిస్తాం. విధంగా 17.5 మిలియన్ల పొగాకు ఒక్క రోజు కూడా బ్రేక్ లేకుండా అమ్ముకున్నామంటే దానికి కారణం ఖచ్చితంగా ఇది గారు చెప్పాలి. అసలు నేను ఇంతకుముందు ఫీల్డ్ దగ్గర పనిచేసినప్పుడు కానీ, అంతకుముందు చరిత్ర చూసినప్పుడు కానీ, ఏదో ఒక కారణం మీద పొగాకులో అంటే రైతులకు సంబంధించి కానీ, వాతావరణం సంబంధించి కానీ, ట్రేడర్స్ ఒకవేళ గూడెం జమ అవ్వడం కానీ, ఇలా ఏదో ఒక కారణం చేత మన పొగాకులో బ్రేక్ వస్తూ ఉండేది. అలాంటిది లాస్ట్ ఇయర్ అందరికన్నా ముందుగా మనం ఫిబ్రవరి 29వ తారీఖునే మొత్తం జిల్లా మొత్తం మీద, స్టేట్ మొత్తం మీద మొట్టమొదటిగా కొండేపిలోనే వేలం మొదలు పెట్టుకోవడం జరిగింది. అలాగే అక్టోబర్ 11 దాకా సుదీర్ఘంగా 164 రోజులు ఆక్షన్ డేస్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ మార్కెట్. అది ఒక్క రోజు కూడా బ్రేక్ లేకుండా జరగడం అనేది నా భూతం నా భవిష్యత్ అంటారు దాన్ని. అలాంటి గోల్డెన్ పీరియడ్ మళ్ళీ పొగాకు వస్తుందో లేదో అయితే చెప్పలేము. ఇక్కడ ఒకటి ఆశ్చర్యకరంగా లాస్ట్ ఇయర్ 54% లో గ్రేడ్ పొగాకు రావడం జరిగింది మనకి. ఈ 54% లో గ్రేడ్ స్టార్టింగ్లో అయితే మేము ఎట్లా అమ్మాలి, ఎట్లా అమ్మాలి, ఇంత క్వాలిటీ, అందులో లో గ్రేడ్, మనకి ఇందులో రైట్ సైడ్తో చాలా ప్రాబ్లం ఉంటుంది, పొగాకు చెడిపోతుందని చెప్పి మేమైతే చాలా టెన్షన్ పడ్డాం. అప్పుడు మా రీజనల్ మేనేజర్ అయితేనేమి, హెడ్ ఆఫీస్లో పనిచేస్తున్న మేనేజర్స్ అందరూ మాకు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి ఎంతో భరోసా కల్పించారు. ఏమి ఇబ్బంది లేదు, మీకు మార్కెట్ కూడా అనుకూలంగా ఉంటుంది, మీరు ధైర్యంగా ఇబ్బంది లేకుండా పొగాకు అమ్మండి, మార్కెట్ చేయండి, రైతులకు సేవ చేయండి,
ఎటువంటి సమస్యలు వచ్చినా మేము ఎన్నండి ధైర్యంగా చేస్తాము అని ఎన్నో రకాల మీటింగుల్లో ధైర్యంగా వారు మమ్మల్ని వెనకాల నుండి నెట్టబట్టే చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక్క రైతుకు కూడా కష్టం రాకుండా మరి 4000 మంది రైతులు మనకి కొండైపులో 45 విలేజెస్ 3 మండలాలు ఇంత పెద్ద సువిశాలమైన విస్తీర్ణ కన్నా పుకాపట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అమ్ముకోవడానికి ఖచ్చితంగా వారి కారణం. చాలా వెనకుండి మనకి ముందు నడిపించారు. అలాగే మనందరూ తెలుసు ఆథరైజేషన్ తర్వాత ఎక్సెస్కి 25 రోజులు గ్యాప్ వచ్చింది తెలుసుగా అందరికీ. ఆ గ్యాప్లో వారు ఎంతో కష్టపడి అందరినీ కలిసి వేసుకుని ఢిల్లీ వెళ్ళి అక్కడ ఎన్నో ప్రయత్నాలు చేస్తే కానీ మనకి తెలంగాణ రావాలి. గుర్తుపెట్టుకో రైతులందరికీ ఒక రోజుతో 2 రోజులతో అలా ఫోన్తో కొట్టంగానే ఒక లెటర్ పెట్టంగా రాలేదండి. వారు ఎన్నోసార్లు ఢిల్లీలో సంప్రదింపులు చేసి అక్కడ నాయకులతోటి అక్కడ అధికారులతోటి అక్కడ మంత్రులతోటి చేస్తే కానీ అది సాధ్యం కాలేదు. అలాంటిది మరి ఇక రాబోయే సంవత్సరాల్లో ఎట్లా ఉంటుందో బయట కొంత అయితే భయాందోళన గురవుతున్నారు కొంతమంది రైతులు. ఎందుకంటే సార్ గారు ఇక పదోన్నతి మీద వేరే డిపార్ట్మెంట్కి వెళ్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఈ యొక్క ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇది అయిన తర్వాత కందుకూరులో కూడా చేసుకున్నారు. కొద్దిగా సమయాభావం వల్ల కొంచెం కుదిర్చాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మాట్లాడాల్సిన స్పీకర్లు అందరూ కూడా కరెక్ట్ పాయింట్ మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. ముందుగా సభ్యులుగా మన ట్రీట్ చేస్తూ అన్ని విధాల ఒక రకంగా చెప్పాలంటే 7.5 సంవత్సరాల నుంచి ఆయన్ని తరచూ నేను చూస్తూనే ఆయన అనుసరించేటటువంటి విధానాలని మేము లోపల మేము ఎంతో సంతోషిస్తూ దాని ద్వారా మేము ఆయన యొక్క చేసిన ఈ 7.5 సంవత్సరంలో ఇక్కడనే 2 సార్లు ఆయనకి ప్రమోషన్ వచ్చింది. కానీ అవకాశం ఉండి ఏదన్నా ఇక్కడనే ఉంటే బాగుండు అనేది మా మనసుల్లో రైతులు అందరి మనసుల్లో ఉంది. కానీ ఆ వెసులుబాటు ఉందో లేదో అయితే మాకు తెలీదు. ఆయన ఇంకా అలాంటి వారే చెప్పారు. నేను ఈ టొబాకో బోర్డుకి వచ్చిన తర్వాత 2 times నాకు ఇక్కడ ప్రమోషన్ వచ్చింది. ఆయన 3 సంవత్సరాల నుంచి ఆయన ఈడీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత రైతుల ఇళ్లలో సుఖ సంతోషాలు నెలకొన్నాయని నేను తెలియజేయగలను. ఎందువల్లంటే నాకు నేను 44 సంవత్సరాల నుంచి పొగాకు సాగు కంటిన్యూషన్ చేస్తానే ఉన్నాను. కాకపోతే ఈ 44 సంవత్సరాల నుంచి కాకపోతే మన జీవన విధానంలో కొంత మార్పు వచ్చిందే కానీ కాకపోతే ఒకేడు కొంత లాసు ఒకేడు మిగలటం కాకపోతే ఈ పిల్లల్ని చదివించుకోవటం దీని వరకు రైతు నడవగలుగుతున్నాడు. కానీ ఈ 3 సంవత్సరాల నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఇటు ఏ విధంగా ఆయన నేను ఇంకొకసారి కూడా గుర్తు చేయదలుచుకోనున్నాను. సొంత కుటుంబంలో తర్వాత ఏదన్నా కానీ ముందు పని కావాలనే దాంట్లో చివరి వారి సొంత ఆలోచనతోటి ఎవరినెవరిని సంప్రదించారు. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా కొంతమంది ఉన్నారు. వారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మినిస్టర్ గారిని పిలిపించి అక్కడ పురంధేశ్వరి గారి సమక్షంలో ఆయన ఎంపీ గారు సమక్షంలో అది ఒప్పించగలిగారంటే కేవలం ఆయనకి రైతుల మీద ఎంత అభిమానం ఉందో అనేది నేను చెప్పగలను. ఎందువల్లంటే ఆ రోజు కూడా కెరియర్లో భాగంగా జరుగుతున్న ప్రాసెస్ కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. కానీ ఈ సందర్భంగా ఇన్ని సంవత్సరాల్లో మనకి వారి నుంచి మనకి అందిన సేవలు ఏ పార్టీ అనేది మనం గమనించుకుంటే ఇది చాలా వెలకట్టలేని సేవలు మనం అందుకోగలిగాం. ముఖ్యంగా 7.5 సంవత్సరాలు సుదీర్ఘ కాలంగా బోర్డులో పనిచేసి సెక్రటరీగా అదేవిధంగా ఈడీగా వారు పనిచేసి ప్రముఖంగా రైతుల కొరకు అనునిత్యం శ్రమించారు. ముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఇందాక బ్రహ్మయ్య గారు చెప్పినట్టు మనకి పెనాల్టీస్ అనేది లేకుండా 2 సీజన్లు చేయడంలో ఆయన సఫలీకృతం అయ్యారు. యాక్చువల్గా చాలా కష్టమైన ప్రాసెస్ అది. ఎందుకంటే వివిధ సందర్భాల్లో చూస్తూ ఉంటాం కామర్స్ మినిస్ట్రీలో అప్రూవల్ తీసుకోవాలి ఢిల్లీలో. వారు వివిధ రకాలుగా
ప్రశ్నిస్తూ ఉంటారు, అదెందుకు ఇదెందుకు అని చెప్పి. వీటన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ వాళ్ళని ఒప్పించడంలో చాలా నేర్పరితనం ఉంటేనే ఆ పని సాధించి పెట్టగలరు. ఎందుకంటే జనరల్గా చూసుకుంటే పొగాకు రైతాంగం సంఖ్యాపరంగా చూసుకుంటే ఇతర పంటలతో తక్కువగా ఉంటారు. అందువల్ల రెండోది ఏంటంటే WHO ఒత్తిడి వలన దాన్ని ఎంకరేజ్ చేయకూడదనే ధోరణితో జరుగుతూ ఉంటుంది. అయినా కూడా ఇన్ని ప్రతికూలతల్లో కూడా వారిని ఒప్పించి ఆయన ఇది తీసుకొచ్చారంటే అది వారి నిబద్ధతకు నిదర్శనంగా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వివిధ సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వెంటనే రెస్పాండ్ అయిన విధానం కూడా రైతులకి చాలా మేలు చేసే పరిస్థితులు మనం చూసాం. మనం ఎన్నో సంవత్సరాలుగా అడుగుతూ ఉన్నాం, బోర్డుకి పర్మనెంట్ స్టాఫ్ తక్కువగా ఉన్నారు, సరిపోవట్లేదు, సేవలు ఇబ్బంది కలుగుతూ ఉన్నాయని చెప్పి దానికి కూడా మన ఈడీ గారు చాలా కృషి చేసి గవర్నమెంట్ సైడ్ నుంచి సానుకూలత తీసుకురాగలగటంలో సఫలీకృతులయ్యారు. దానికి అందరి తరఫున, రైతులందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా రైతులకు మన రైతు సోదరులు కూడా అందరూ చాలా నాలెడ్జ్ గణాలే ఏమేమి మన శ్రీధరబాబు గారు రైతులకి ఏమేమి చేశారనేది కూడా మరి అడిగిన అమ్మటే మరి వేద నిర్వహణ అధికారి కానీ RM గారికి కూడా మరి తెలియకుండా కొన్ని రైతులకి ఏదైనా మంచి జరగాలి అంటే మాకే హెడ్ ఆఫీస్ నుంచి అంత తొందరగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రైతులకి ఇది చెయ్యండి అయ్యా అని చెప్పి చేసిన మొదటి శ్రీ అద్దె శ్రీధరబాబు. రైతు సమస్య అంటే ముందర ఆయన ప్రతిస్పందించే విధానం కానీ ఒక కుటుంబ సభ్యుడిగా ప్రతిస్పందించే విధానం మనందరి రైతు సోదరులకు తెలుసు. అట్లాగే అడిగిందే తడవుగా మరి స్క్రాప్ అండ్ బిట్స్ అన్నట్టు ఇదివరకు 25 రూపాయలు కూడా అమ్ముకునే సందర్భాలు ఉన్నాయి. చోరా మొక్క కొనుగోళ్ళకు కూడా మన పొగాకు బోర్డులో అవకాశం కల్పించిన ఘనత శ్రీ అధ్యక్ష శ్రీధరబాబు గారు. అలాగే మరి పండుగలు కూడా మరి ఎన్నో కంపెనీలు మరి ఒత్తిడి తెచ్చినా కానీ కొన్ని సందర్భాల్లో మొట్టమొదటగా ఒక 3 ప్లాట్ఫారాల్లో మరి వాటి ప్రాక్టికల్గా మరి వాటిని స్టార్ట్ చేసిన ఘనత కూడా ఆయనకి తగ్గుద్ది అనేది నిదాంశం. ఎన్నో కుటుంబాలు దగ్గర 90,000 కుటుంబాల్లో ఆనందం నింపారు అంటే ఎందుకు నింపారు అనేది కూడా చెబుతున్నాం. మరి 2 సంవత్సరాలు మరి పెనాల్టీ లేకుండా సాధారణ పెనాల్టీ తోటి ఎక్సెస్ మరి అనధికార పొగాకును అమ్మటం మూలాన ఈరోజు రైతు సోదరులకి ఎంత డబ్బు మిగిలిందనేది అందరికీ తెలిసింది. ఎవరికి చెప్పాల్సిన పని కూడా అది స్వయం అందరూ అనుభవించిన సందర్భం. ఆయన కృషి ఎంతో ఉందనేది మరి ఎంతో కృషి చేసి సాధించిన ఘనత శ్రీధరబాబు గారిది. అందువల్ల ఒక్కొక్కసారి మనం సభాముఖంగా మాకు కూడా మరి ఒక్కోసారి ఏదైనా ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు ఏదైనా వేలం ఆపాలంటే వెనకటి రోజుల్లో లెటర్ పెట్టాలి, మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఫోన్ చేసి అడగాలి. ఈలోపు రైతులు ఫోన్ చేస్తారు, సార్ రేపు ఆప్షన్ ఏమైంది ఆయన. కానీ మాకు RM గారికి కానీ వేలం నిర్వహణకి కానీ ఫ్రీ అట్మాస్ఫియర్ ఇచ్చి మీ లెవెల్లోనే డెసిషన్స్ తీసుకొని ఒక్కసారి మేనేజర్ ఆప్షన్ గారికి చెప్పి దాన్ని బట్టి మీరు చర్య తీసుకోండి అని మన స్టాఫ్ కూడా ఎంతో ఫ్రీ అట్మాస్ఫియర్ ఇచ్చి డెసిషన్స్ తీసుకునే అవకాశం కల్పించినందుకు మా పొగాకు బోర్డు స్టాఫ్ తరఫున కూడా సభాముఖంగా అద్దె శ్రీధరబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే రైతుల కోరిక కొంతమంది నాకు చెప్పారు. మరియు మా యొక్క స్టాఫ్ కోరిక కూడా ఏంటంటే ఢిల్లీ లెవెల్లో మళ్ళీ కామర్స్ మినిస్ట్రీలోనే ఒక పెద్ద పోస్టులో తొందరగా రావాలని రైతులు నాకు ఒంగోలులోకి వచ్చి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి ఒక స్వర్ణ యుగం గడిచిపోయింది రైతు సోదరులకు. మరి ఇంకొక 6 నెలలు ఉంటే ఈ సీజన్ కూడా మరి మనం అంతా జరుపుకునేవాళ్ళం. కానీ పదోన్నతి మీద వెళ్తున్నారు కాబట్టి గవర్నమెంట్లో ట్రాన్స్ఫర్ తప్పవు కాబట్టి రైతు సోదరుల తరఫున ఒక పొగాకు బోర్డు తరఫున అందరూ శ్రీధరబాబు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలుపుతున్నాను. 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు
డబల్ కంటే ఎక్కువ. అంతెందుకు రెండు సంవత్సరాలు ఈ సీజన్ కాకుండా అంతకు ముందు 2 సంవత్సరాల వరకు మనం అమ్మింది ఎంత అండి తెలుసా? 9 మిలియన్ కేజీలు అంతే. 10 మిలియన్లు కాదు. లాస్ట్ 2 years బ్యాక్ ఎంత అండి? 14, అంతకుముందు 9.5. 9.05 9.05 9.09 9 మిలియన్లే. అదే నాకు గుర్తుంది, 9 మిలియన్లే. మనం దానికి ఇప్పుడు డబల్ కంటే 2 సంవత్సరాల్లో డబల్ కంటే ఎక్కువ చేస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే అంతకుముందు 9 మిలియన్లు అమ్మినప్పుడు మన రేట్ ఎంత అండి? వాట్ వాజ్ ద యావరేజ్ ప్రైస్ 2 years బ్యాక్? 136. సరే, దీనికి ఇప్పుడు మనకు వచ్చిన రేట్ సరే. లాస్ట్ ఇయర్ అయితే యావరేజ్ అయితే మనకు గుర్తుందిగా. లాస్ట్ ఇయర్ యావరేజ్ 270 దగ్గర ఉంది. రైతు ఎప్పుడూ సంతోషంగా ఉండాలా? ఎప్పుడూ సంతోషంగా ఉండాల్సిందేగా. ఎప్పుడైనా సరే బాధపడాలా? రైతు బాధపడితే దేశం సుభిక్షంగా ఉండదు. రైతు సంతోషంగా మాత్రమే ఉండాలి. అవకాశం ఉన్నప్పుడు రైతు సంతోషంగా ఉంచవలసిన అవకాశం నాకున్నప్పుడు నేను అలా కాకుండా వేరేలాగా ఎలా చేస్తాను? నా బాధ్యత అది కదా. నాకు డబ్బులు ఇస్తుంది దానికోసం కదా. సో ఇప్పుడు వెళ్ళిపోయే ముందు మీకు ఒక్క మాట చెప్తాను. మనకి అందరికీ గ్రీడ్ ఉంటుంది. అంటే లాల్చి అని అంటాం హిందీలో. నాకే కావాలి అనే ఒక తృష్ణ, నేను మాత్రమే బాగుపడాలి అనేసి. అది అపరిమితంగా పెంచుకుంటూ పోతే రేపొద్దున మనం అందరం ఇబ్బంది పడాల్సి వస్తుందా లేదా? సో తెలివిగా ఆలోచించండి. రైతు ఇదిగో పక్కన వాళ్ళని చూసి నేను ఎలా అయితే పెనాల్టీని నిర్ధారించలేదో మీరు కూడా పక్కన వాళ్ళని చూసి వాళ్ళు కూడా వేస్తున్నారు కదా నేను కూడా వేస్తాను అని ఇప్పటి ముప్పటిగా పెంచుకోకండి. దీని మూలాన రాబోయే రోజుల్లో నష్టపోయేది మనమే. అందుకోసం తెలివిగా అమ్ముకోండి. నేను 10వ తారీఖు మొత్తం స్టార్ట్ అవుతుంటే 10 మార్చ్ స్టార్ట్ చేయగలను, కానీ అంతకంటే ముందు ఫిబ్రవరి 9వ తారీఖు 10వ తారీఖు స్టార్ట్ చేయలేను. సో వీలైనంత త్వరగా మనది అమ్ముకోవడానికి ప్రయత్నించండి. దానికోసమే ఈ ప్రత్యేకంగా ఈ ప్లాట్ఫామ్ కోసమే ఒక పథకం లాంటిది స్టార్ట్ చేశారు. ఇందాక మన రామాంజనేయులు గారు చెప్పారు. ఎవరైతే ఇప్పుడు మన ప్లాట్ఫామ్ అందరికంటే ఎక్కువ అంటే వాల్యూమ్స్ చాలా ఎక్కువగా పెంచేస్తున్నాము. ఈ వాల్యూమ్స్ ని సరిగ్గా మార్కెటింగ్ చేసుకోవాలంటే పక్కనున్న ప్లాట్ఫామ్స్ ఫిజికల్ డిస్టెన్స్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ మీరు వెళ్ళి మార్కెట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటే వివేచన బట్టి వివేకంతో ఆలోచించి మంచిగా త్వరగా అమ్ముకోండి. నా సలహా అది. ఎప్పుడు అంటే రైతు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, రైతు ఎప్పుడూ సహర్షంగా ఉండాలి. మీరు నవ్వుతుంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. మీరు మంచిగా ఉన్నారు, మన రైతులు మంచి యావరేజ్ తెచ్చుకున్నాం కాబట్టి పొగాకు బోర్డు కూడా హ్యాపీగా ఉంది. మీరు ఒకవేళ బాధపడుతుంటే ఎప్పుడో ఒకప్పుడు అది మన బోర్డు కూడా ఉసురు తగులుతుంది, ఎవరు బాగుపడరు. కాబట్టి హ్యాపీగా మీరు సంతోషంగా ఉంటే మీకు సేవ చేసుకునే అవకాశము భాగ్యము నాకు కలిగింది కాబట్టి నేను కూడా ఇక ముందు సంతోషంగా ఉంటాను. సో అలా ఉండాలి అని కోరుకుంటూ నాకు ఇక నుంచి మిమ్మల్ని వదిలి వెళ్ళాలని నిజంగా అయితే ఏం లేదు, కానీ తప్పదు, ప్రభుత్వ ఉద్యోగము. సో అందుకోసం మాత్రమే వెళ్ళవలసి వస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు మన మధ్యన ఉన్న బంధము ఇదిగో ఈ ఒక రోజుతోనో లేకపోతే ఈ నా టెన్యూర్ అయిపోతుంటంతోనో ఆగిపోదు. మనం ఇంకా ముందు మీ ప్రగతిని నేను చూడాలి, మీరు సంతోషంగా ఉన్న వార్తలు నాకు తెలియాలి.
అలా తెలుపుతారని, అలా ఉంటారని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ చాలా చాలా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ వెరీ సార్ సార్ మీరు ఇంటే కదా ఓపెన్ అవుతుంది. సార్